నాయకులు. విల్లు నుంచి వదిలిన బాణం, నోటు నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏ మాట మాట్లాడినా ఆచితూచి పదే పదే ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించే మాట్లాడతాను. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, కానీ సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది, వ్యధ ఉంది, బాధ ఉంది. దేనికి? వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా తాత్సారాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని మీద నాకు కొన్ని అడగాల్సినవి ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకు తిరుపతిలోనే మాట్లాడాలి? వేరే ఊర్లో మాట్లాడొచ్చు కదా. ఎందుకు? ఆ రోజున మేము మొదటి మీటింగ్ పెట్టింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, నేను కానీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది తిరుపతిలో. అందుకే తిరుపతిలోనే మాట్లాడడానికి నేను నిర్ణయించుకున్నాను. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టింది మోదీ భజన చేయడానికి, దీన్ని భజన సేన చేశాడు అని కొంతమంది అన్నారు. అలాగే ఇంకొంతమంది నన్ను తెలుగుదేశం తొత్తులాగా ఉన్నాడు అని చెప్పి దాట్లా తిట్టారు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్ అంటారు. పడతామబ్బా మాటలు, మనం పడకుండా ఉంటామేంటి? పడకుండా ఉందామన్న రాజకీయాల్లోకి వచ్చాం. మీరు తిట్టండి, తిమ్మండి, కానీ నేను ప్రజలకు చేయాల్సింది, మన యువతకి చేయాల్సింది, మన రాష్ట్రానికి చేయాల్సింది చేసే తీరుతాను, చేసే వెళ్తాను. నేను ఎక్కడికి పారిపోను. ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, 25 సంవత్సరాలు నా జీవితాన్ని నా రాష్ట్రం కోసం, నా దేశ శ్రేయస్సు కోసం అంకితం చేస్తాను. నేను భజన సేన అంటారు. భజన సేన కరెక్టే ఎవరికి? మీకు నేను భజన సేన. ప్రజా సమస్యలకి నేను భజన సేన. తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలకి భజన సేన. నేను మోదీ గారికి భజన చేయను, అది అర్థం చేసుకోండి. నేను తెలుగుదేశం పక్షపాతినో, తెలుగుదేశం తొత్తును అనుకుంటే నేను ప్రజల పక్షపాతిని, ప్రజల తొత్తుని, రైతు పక్షపాతిని, ఆడబిడ్డల పక్షపాతిని, అక్క చెల్లెళ్ళ పక్షపాతిని. అంతేగాని నేను ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తులకో నేను నా జీవితాన్ని ఇవ్వను. సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి. వేరే హీరోలతో ఎప్పుడు నాకు గొడవలు ఉండవు, మేమందరం బాగానే ఉంటాం, వాళ్ళు నాతో బాగానే ఉంటారు. మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాన్ని వినోదంగానే మర్చిపోండి, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను సీరియస్గా తీసుకున్న సినిమాలని, నేను దేన్ని సీరియస్గా తీసుకుంటాను? నిజ జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాను, నిజ జీవితంలో సమస్యలను సీరియస్గా తీసుకుంటాను. నిజానికి సినిమాల్లో నాతో సహా ఏ హీరో చేసినా కానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసం మీ జీవితాలు క్షణికమైన కోపాలతో, తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. తిరుపతిలో మన కోలార్లో వినోద్ రాయల్ మన అభిమాని జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. క్షణికావేశంలోనో దేంట్లో జరిగిన ఒక హత్య, ఒక తల్లి
లోపల నుంచి కడుపు కోత లోపల నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరెవరు కూడా దయచేసి మీరు ఏమి చేసినా నాతో పాటు చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు, బైక్స్లో వస్తుంటారు. మీరందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. నాకు వినోద్ రాయల్ తల్లి నాకు ఎంత గౌరవం వచ్చిందంటే, బిడ్డ హత్యకి గురయ్యి గుండె బయటకు వచ్చేసి అమ్మా నేను రాత్రి భోజనానికి వస్తానని వెళ్ళిన బిడ్డ, అవయవదానానికి సంతకం చేయడానికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికి వెళ్తే ఆ తల్లికి ఇంటి నుంచి హాస్పిటల్కి బిడ్డ హత్యకు గురయ్యాడని తెలిసి హాస్పిటల్కి వెళ్తే మార్చురీలో పడిపోయిన బిడ్డ గుండె బయటకు వచ్చేసింది చూసి ఆ తల్లి పడ్డ వేదన అంత ఇంత కాదు. అంత వేదనలో కూడా ఆ తల్లి ఎంత గొప్పదంటే, నా బిడ్డ తన కళ్ళను దానం చేశాడు. ఆ ముందు హత్యకి గురైన బిడ్డని కళ్ళను దానం చేసినంత గొప్ప తల్లి తిరుపతిలో పుట్టిన ఆడపడుచు. అలాంటి తల్లికి నా పాదాభివందనాలు. ఇప్పుడు మీరందరూ నాకు ఏ కులమో ఏ మతమో ఎక్కడి నుంచి వచ్చారో నాకేం తెలుసు. మనది ఒకటే కులం, మానవతా కులం, మానవతా మతం, మానవతా ప్రాంతం. కానీ సడన్ గా కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను 2 సార్లు అడిగాను. మీరు రైతు భూముల్ని కొంచెం ఆలోచించి తీసుకోండి అని అనగానే వెంటనే ఇక్కడున్న యువతంతా కులముద్ర పడిపోయింది వారికి. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది? నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, హిందూని పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీని పుట్టింది, జీసస్ని పూజిస్తుంది. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏమి ఫరక్ పడదు నాకు. ఎందుకంటే సర్వ మతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటి, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనా అనండి, కానీ నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని. మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశాక ఒక 4 నెలల తర్వాత అనుకుంటా హైదరాబాద్కి సతీష్ షా గారు వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్. ఆయన వచ్చి నన్ను అడిగారు, హైదరాబాద్లోని కలిసినప్పుడు జాతీయ పార్టీలకే భవిష్యత్తు ఉంది దేశంలో, ప్రాంతీయ పార్టీలకి భవిష్యత్తు లేదు, అందుకే నువ్వు పనిచేయి, నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేసి అని అడిగారు, నన్ను ఆహ్వానించారు. నేనేం చెప్పుంటాను సమాధానం మీరు చెప్తారా? ఏం చెప్పుంటాను? నేను ఒకటే మాట చెప్పాను, సార్ నాకు భారతీయ జనతా పార్టీ అంటే గౌరవం ఉంది, కానీ నేను మా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం నేను పుట్టిన పార్టీ ఇది, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ ఇది. ఇది జనసేన ప్రాంతీయ పార్టీ అవ్వచ్చుగాక, కానీ జాతీయ దృక్పథం గల పార్టీ, జాతీయ సమగ్రతని కోరే పార్టీ, జాతి శ్రేయస్సుని కోరే పార్టీ, అంతర్జాతీయ ప్రభావితం మన దేశం మీద ఎలా ఉంటుంది దాన్ని కూడా ఆలోచించే పార్టీ. అంతేగాని కేవలం ప్రాంతీయ పార్టీ కాదు, కేవలం మా రాష్ట్రాల సమస్యల్ని మేము చూడటం కాదు, మేము అన్ని అర్థం చేసుకునే పార్టీ అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు, ఆహ్వానించేందుకు థ్యాంక్స్ చెప్పాను. కానీ నిజంగా నేను అలా రావాలి అనుకుంటే నేను జనసేన పార్టీ ఎందుకు పెడతాను? నేను ఎప్పుడో వచ్చి మీ పార్టీలో జాయిన్ అయిపోయి మీకు చేసేవాడిని కాదు కదా. జనసేన పార్టీ పెట్టింది ఎవరి జెండా మోయటానికి కాదు, ఎవరి ఎజెండా మోయటానికి కాదు, ప్రజల ఎజెండా మోయటానికి, తెలుగు ప్రజల ఎజెండా మోయటానికి జనసేన పుట్టింది తప్ప ఏ ఒక్క వ్యక్తి ఎజెండా మోయటానికో, ఏ ఒక్క పార్టీ ఎజెండా మోయటానికో జనసేన పుట్టలేదు.
సీమాంధ్రులు అంటే చులకన, సీమాంధ్రులు అంటే పౌరుషం లేని వాళ్ళ? మరి ఎందుకబ్బా జీవితాలతో ఇట్లా ఆడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ? అంటే మీ అందరిలో చావలేదు, మీ అందరిలో పౌరుషం లేదు ఇలా అంటున్నారు. ఇప్పుడు దాకా అన్ని ప్రభుత్వాలు సీమాంధ్రులు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో సహా బీజేపీతో సహా, సీమాంధ్రుల ప్రేమ చూశారు, సీమాంధ్రుల సహనం చూశారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు, సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉవ్వెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాళ్ళు చూస్తారు. మీ చావు మీరు చావండి, 2 రాష్ట్రాలు 2 తెలుగు ప్రజలు కొట్టుకు చావండి, మాకేం సంబంధం లేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా విడగొట్టేశారు. పోనీ కాంగ్రెస్ ఒక్కటే తప్ప అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ తప్పేం చేయలేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. మరి అలాంటప్పుడు మీరు అడగచ్చు, నీ తెలిసిన ఎందుకు సపోర్ట్ చేశావంటే మరి ఎవరున్నాయి పార్టీలు? 2 జాతీయ పార్టీలు. మన ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. అందుకే నేను వచ్చాను పాలిటిక్స్కి.